ఆయమ్మా, ఎక్కడున్నావమ్మా? చెప్పానుగా ఆట మొదలు పెట్టాను అని. కానీ అనుకోకుండా డిస్కషన్ లో పడి మర్చిపోయాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మల్లెపూలు మర్చిపోయి వచ్చి కవరింగా వదలండి. రాజా దృష్టిలో నా కోసం మీరు వెతుకుతూ ఉన్నట్లు కనిపించాలి. ఇక మాకంతా అర్థమైపోయింది మేడం. ఏంటి తాతయ్య, మనవణ్ణు మనవరాలను చూసుకోరా, మునివన్వన్ని ఎత్తుకోరా చెప్పండి. వీలైనంత త్వరగా నందినికి ప్రొటెక్షన్ ఇచ్చి పంపించాలి. లేట్ అయ్యే కొద్దీ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈరోజు ఏదో ఒకటి చేయాలి. హలో మేడం, అతను గెస్ట్ హౌస్కి బయలుదేరినట్టున్నాడు. ఆధార్లోనే వస్తున్నాడు. చెప్పింది గుర్తుంది కదా? ఎలాగైనా అతన్ని ఆపి నేను చెప్పినట్లు చేయండి. ఏ మాత్రం అనుమానం రాకూడదు. అలాగే మేడం. హే, మీకు బుద్ధుందా? బ్రేక్ పడకపోయి ఉంటే చచ్చేవాళ్ళు. సారీ సార్, మిమ్మల్ని ఆపాలనే అడ్డొచ్చాం. నన్ను ఆపడానికా? ఎందుకు? ఈ అమ్మాయి పేరు నందిని. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది. మీకేమైనా కనిపించిందేమోనని అడుగుదామని ఆపాం సార్. ఏంటి సార్, ఈ అమ్మాయిని చూసారా? లేదు, చూడలేదు. బాగా గుర్తుపెట్టుకొని చూడండి సార్. ఈ చుట్టుపక్కలే ఉందని మాకు తెలిసింది సార్. చాలా మందిని అడిగి చూసాం, ఎక్కడా కనిపించట్లేదు సార్. అన్నా, అది కనిపించాలి, నరికి పోగులు పెట్టాలన్నా. రే, నువ్వు నోర్మి, మీరు చెప్పండి సార్. ఎందుకయ్యా ఒక ఆడపిల్ల మీద అంత కోపం? ఏం చేసింది? పెళ్లి పెట్టుకుంటే పారిపోయిందండి. దాన్ని నరికేయాలా, పాతేయాలా? వాగరా సార్. పెళ్లి పెట్టెల నుంచి పారిపోతే ఎవరికైనా కోపం వస్తుంది కదా సార్. ఇంటి పరువు పోయింది. ఆ అమ్మాయికి ఇష్టం లేదేమో. ఇష్టం లేని పెళ్లి చేయడం తప్పు కదా. తప్పు సంగతి తర్వాత సార్. అది దొరికితే దాని శవాన్ని తీసుకుని వెళ్ళైనా పెళ్లి జరిపిస్తాం. అంతేగాని దాన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. నాకైతే కనిపించలేదండి, సారీ. ఒకవేళ కనిపిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి సార్. ఓకే. రాస్కెల్స్.
మేడం నమ్మించాం, మిగిలింది మీరు చూసుకోండి. ఓకే మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నందిని గారు, 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 కళితరు, నందిని గారు, నందిని గారు, నందిని గారు, కళ్ళు తెరవండి. నందిని గారు, నందిని గారు, ఏమైంది? నాకేమైంది? అదే నాకు అర్థం కావట్లేదండి. తలుపు తీసి అమాంతం నా మీద పడిపోయారేంటి? నేనే తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టాల్సి వచ్చింది. సారీ అండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను. ఉన్నట్టుండి కళ్ళు తిరిగినట్లు అనిపించింది. ఆ తర్వాత ఏమైందో తెలియలేదు. అదే బాగా అలసిపోయి ఉన్నారు, దానికి తోడు భయంతో ఉన్నారు. అందుకే నీరసంతో కళ్ళు తిరిగి ఉంటాయి. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అయిపోతుంది రండి. లేదండి, నేను బయలుదేరుతాను. అయ్యో ఆగండి నందిని గారు, నా మాట వినండి. ఆగండి, ఎక్కడికని వెళ్తారు? ఇప్పటికే మీకు చాలా ట్రబుల్ ఇచ్చాను. ఇంకా ఇక్కడే ఉండడం మంచిది కాదు. మీరు మంచివారు కాబట్టి నాకు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నారు. ఇంకా ఇక్కడే ఉండడం కరెక్ట్ కాదు. నేను వెళ్ళిపోతాను. ఎక్కడికని వెళ్తారు? బయట ఆ రౌడీలు మీకోసం వెతుకుతున్నారు. దొరికారు అంటే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు.
నిజంగానా? నిజమండి, నా కళ్ళతో చూశాను. వాళ్ళు మీ ఫోటో పట్టుకొని ఊరంతా వెతుకుతున్నారు. నాకే మీ ఫోటో చూపించి అడిగారు. ఈరోజు మిమ్మల్ని క్షేమంగా మీ ఇంటి దగ్గర దించాలి అని అనుకున్నాను. కానీ వాళ్ళని చూశాక మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అర్థమైంది. అందుకే మీరు బయటికి వెళ్ళటం మంచిది కాదు. నాకు తెలుసు రాజా, నువ్వు ఇలాంటి పని చేస్తావు అని. అందుకే ఆ ఫోటో నీకు చూపించి అడిగించింది. లేదంటే నన్ను వెంటనే ఇక్కడి నుంచి పంపించవు. ఆ పెద్దాయన మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం ఎప్పుడు పెట్టారు? ఈ నెల 20వ తేదీన ఉదయం 10:30కి. అంటే ఇంకో 10 రోజులు టైం ఉందన్నమాట. ఓకే, అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి. ఈలోగా మీరు ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించుకోవచ్చు. నేను ఇటు నుంచి ఇటు కాటికి వెళ్ళడం తప్ప ఎక్కడికి వెళ్ళలేను. నాకు తెలుసు వాళ్ళు నన్ను వదలరు. ఈ బ్రతుకు బ్రతకడం కంటే చచ్చిపోవడమే మంచిది. ఏంటండి మీరు ఇంత చిన్న విషయానికి అలాంటి మాటలు మాట్లాడతారేంటి? ఇది చిన్న విషయం ఎలా అవుతుంది రాజా గారు? ఓకే, నాకు అర్థమైంది. ఏది ఏమైనా మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు నాకు పరిచయం అయ్యారు. మిమ్మల్ని కాపాడుతాను అని తీసుకొచ్చాను. మిమ్మల్ని కాపాడి తీరుతాను. మీరు ఇక్కడే ఉండండి. కానీ నా వల్ల మీకు నాకేమి ఇబ్బంది లేదు. మీ పరిస్థితి అర్థం చేసుకున్నాను. మీ సమస్యకి పరిష్కారం కూడా త్వరలోనే ఆలోచిస్తాను. సరేనా? వస్తాను. రాజా, నా గాలానికి పడ్డావు. నిన్ను ఎరగా వేసి పెద్ద చేపనే పడేస్తాను. చూస్తూ ఉండు. నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు, రండి కూర్చోండి. థ్యాంక్ యూ. బాగున్నారా? బాగున్నానండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? నాకేమొద్దండి. అవును, రాజా రాలేదా? రోజు ఎర్లీగానే వచ్చేవాడు. ఈ రోజు ఎందుకో లేట్ అయింది. కొత్త కబురు కదా. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. చందుకు ఫోన్ చేసి బయలుదేరాడో లేదో తెలుసుకుంటే బెటర్. హలో, అమ్మ చందు, చెప్పండి డాడీ. రాజా ఉన్నాడా? లేరు డాడీ, ఆఫీస్లో వర్క్ ఉందని ఈ రోజు 8 గంటలకే బయటికి వెళ్లారు. అలాగా? ఏం డాడీ, ఏదైనా ఇంపార్టెంట్ విషయమా? అదేం లేదమ్మా. పోనీ ఆయనకి ఫోన్ చేయండి.
ఎందుకమ్మా, నేను డైరెక్ట్గా కలిసి మాట్లాడతాను. అమ్మెలా ఉంది డాడీ? ఆ, బాగుందమ్మా. సరే, నేను మళ్ళీ చేస్తాను. సరే డాడీ, బాయ్. అంకుల్, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే రాజా, ఒక అరగంట అయింది. నువ్వు ఆఫీస్లోనే ఉంటావు కదా అని ఫోన్ చేయలేదు. ఆ, రోజు ఎర్లీగానే వచ్చేవాడు అంకుల్. ఈరోజు ఇంటి దగ్గర బయలుదేరటమే లేట్ అయింది. ఆ, ఇదిగో జస్ట్ 10 నిమిషాల క్రితమే బయలుదేరాను. ఆఫీస్లో వర్క్ ఉందని ఈ రోజు 8 గంటలకే బయటికి వెళ్లారు. ఎందుకు అబద్ధం చెప్తున్నాడు? రాజా, మీ మామగారు నీ గురించి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. అవునా? సారీ అంకుల్. పర్వాలేదు రాజా, నీతో ఒక విషయం మాట్లాడుతూనే వచ్చాను. చెప్పండి అంకుల్. అదే, మీరిద్దరూ హనీమూన్కి వెళ్ళాలి కదా, ఎక్కడికి వెళ్తారో చెప్తే ఆ ఏర్పాట్లన్నీ చూస్తాను. మీ ఇష్టం, మీకు నచ్చిన ఏ కంట్రీకైనా సరే నాకు చెప్తే ఆ ఏర్పాట్లు చూస్తాను. వాళ్ళు నన్ను వదలరు. ఈ బ్రతుకు బ్రతకడం కంటే చచ్చిపోవడమే మంచిది. మిమ్మల్ని కాపాడుతాను అని తీసుకొచ్చాను. మిమ్మల్ని కాపాడి తీరుతాను. మీరు ఇక్కడే ఉండండి. లేదంకుల్, మేమిప్పుడు హనీమూన్ ట్రిప్ని ప్లాన్ చేయట్లేదు. ప్రస్తుతం అది పోస్ట్పోన్ చేశాం. అదేంటి రాజా, చందుని తీసుకుని ఎన్ని రోజులైనా ఎంత దూరమైనా వెళ్ళి రావాలనేవాడివి కదా, ఇప్పుడేంటి కొత్తగా? ఆ, నిజమే అంకుల్, కానీ ఆఫీస్లో చాలా పనులు ఉన్నాయి. ఆఫీసులో అంత అర్జెంట్ పనులే ఉన్నాయి రాజా. వర్క్స్ కూడా దాదాపు అయిపోయే స్టేజ్లో ఉన్నాయి. రిజర్వేర్ కంప్లీట్ అయిపోయింది. చిన్నగా పనులు ఏమన్నా ఉంటే నేను చూసుకుంటానుగా. మీరు హాయిగా వెళ్ళండి. అవును రాజా, మూర్తి గారు ఉన్నారు. ఇంకా ఏదైనా అవసరం ఉంటే నేనున్నాను. మేము అన్నీ చూసుకుంటాం, కానీ చక్కగా మీరు హనీమూన్ వెళ్ళండి. లేదంకుల్, కొత్త ప్రాజెక్ట్స్కి ప్రపోజల్స్ వచ్చాయి. అవి నేనే దగ్గర నుంచి చూసుకోవాలి. కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి రాజా? మూర్తి గారు, అవి మీకు తెలియదండి. వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. సరే రాజా, నీకెప్పుడు వీలవుతుందో అప్పుడే చెప్పు. నేను బయలుదేరుతాను. అలాగే అంకుల్. నిన్న చందుకి, ఇవాళ అంకుల్కి. ఛా, ఇలా అబద్ధం చెప్పాల్సి వచ్చిందేంటి? మేమిప్పుడు హనీమూన్ ట్రిప్ని ప్లాన్ చేయట్లేదు.
ప్రస్తుతం అది పోస్ట్పోన్ చేశాం. అమ్మయ్య వచ్చారా? ఇంకా రాలేదేమిటా అనుకున్నాను. నాకు సాయంత్రం ఇంటికి రావడం లేట్ కావచ్చండి. ఒక పని చేయండి, మీరు ఈవినింగ్ ఆఫీస్కి వచ్చేయండి. మనం బయటికెళ్ళి డిన్నర్ చేసి వచ్చేద్దాం. ఓకేనా? బాయ్. ఏంటండి ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏం మాట్లాడరేంటి? ఏమైంది మీకు? ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటండి? చాలా డల్గా కనిపిస్తున్నారు. ఏం జరిగిందో చెప్పండి. మీరు ఇలా ఉంటే నేను ఆఫీస్కి వెళ్ళలేనండి. ప్లీజ్ చెప్పండి, ఏం జరిగింది? అసలు ఏం జరిగిందో చెప్పండి. నాతో చెప్పకూడదా? ఏమీ లేకుండా మీరు ఇలా ఉండరు. చెప్పండి. చెప్పడానికి ఏం లేదు జయంతి. రాజా చందులని హనీమూన్కి పంపించాలనుకున్నాం కదా. అవును. ఎక్కడికి వెళ్తారని అడిగితే అసలు తనకి వెళ్ళడం కుదరదని బ్లంట్గా చెప్తున్నాడు రాజా. రాజా అలా అన్నాడా? అవును జయంతి. ఏవో కొత్త ప్రాజెక్టులు వచ్చేలా ఉన్నాయి, ఇప్పుడు వెళ్ళడం కుదరదు అంటున్నాడు. అదేంటి? ఎన్ని పనులున్నా అన్ని మానుకొని భార్యతో గడపాలనుకునేవాడు చందు దూరం అవుతుందని బిజినెస్లన్నీ వదిలేయాలి అనుకున్న రాజానా కుదరదు అంది. అదే కదా నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ పనులేమని ఉంటే నేను చూసుకుంటామని మూర్తిగా చెప్పారు, ఇటు నేను చెప్పాను. ఎవరు చెప్పినా తను మాత్రం కుదరదు అంటున్నాడు. ఎందుకై ఉంటుంది? ఇంత చిన్నదానికి మీరు ఫీల్ అయిపోతున్నారా? భలే వారే. దాందే ఉంది, నిజంగానే పనులున్నాయేమో.